విజయనగరం జిల్లా గజపతి నగరంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉరివేసుకుని అంగన్వాడీలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గురువారం అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ నిరసన 17వ రోజుకు చేరుకుంది. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు వి లక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు సుభాషిణి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. పదిహేడో రోజు మేము సమ్మె చేస్తున్నాము. సీఎంకి కనీసం మా గురించి ఏమాత్రం పట్టించుకోవటం లేదు. మేము అతను తోడబుట్టిన ఆడబుట్టలు అంటూ కాదా, మేము ఎక్కడ సభలో మీటింగ్ పెట్టినా సరే మా తోడబుట్టిన అక్క చెల్లెలకి మేలు చేస్తామని అంటున్నారు, కానీ మాకు మేలు చేయటం లేదు. మా బాధను అర్థం చేసుకుని సీఎం గారు మా మీద కూలికి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది, బయటికి కూలికి వెళ్ళిపోయిన వాళ్ళు రోజుకి 500, 600 తెచ్చుకుంటున్నారు, కానీ మాకు మాత్రం రోజుకి 200 కూడా కిట్టడం లేదు. మేము మా పిల్లలు ఎలా చదివించుకుంటాం, మా పిల్లలు మేము ఎలా బతుకుతాం, మా కుటుంబ పోషణ ఎలా జరుగుతుందో 200 కూలితోటి. కాబట్టి సీఎం మా మీద స్పందించి మా సమస్యలు పరిష్కారం చేయాలని మేము కోరుకుంటున్నాం. లీడర్ని కార్యదర్శి, నా పేరు పి జ్యోతి. అయితే ఈరోజు 17వ రోజుకి సమ్మెకి చేరుకున్నాము. అయినా సరే మన సీఎం గారికి నిమ్మకి నీరెక్కినలాగే ఉన్నది. ఈరోజు ఉరి తీసుకోవాలని అనుకున్నాము. అతను మాటలు దీని మీద ఉరి వరకు మేము వెళ్ళాము. రేపొద్దున ఇంకేదైనా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే ఈరోజు సచివాలయం వాళ్ళని అడుగుతున్నారు, వాళ్ళు డ్యూటీ ఏం చేస్తారండి? బరువులు తోస్తారా, గ్రేడ్లు వేస్తారా, వాళ్ళ పిల్లలకి సంరక్షణ ఎలా చేస్తారో ఉదయం 4 నుండి 9 వరకు చెయ్యాలి. వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారో మేము చూస్తాము. అలాగే మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మేము పోరాడతాము. మా పండగ అయినా సరే క్రిస్మస్ ఇక్కడే చేసుకున్నాము. రేపు జనవరి 1 కాదు, సంక్రాంతి కాదు, ఏదైనా మా భర్తలు, మా పిల్లలు, మా అత్తమామలు అందరితో కూడా మేము రోడ్డు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాం రాబో రోజుల్లోని. ఇప్పటికైనా అతను మా సమస్యలు తీరిస్తే పర్వాలేదు, మా బాధ అర్థం చేసుకుంటే జగనానికి మరొకసారి ఛాన్స్ వస్తుందని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. జిందాబాద్ సిఐటియు. జగనన్న స్పందించలేదు. 4 సార్లు చర్చలు పిలిచి రమ్మంటున్నారు. పూర్వం మాట్లాడిన 62 సంవత్సరాలు అంటున్నారు, కానీ మేము మా డిమాండ్లో అది లేదు. పెన్షను 5 లక్షల జీతంలో సగం పెన్షన్ ఇమ్మని, 5 లక్షలు రిటైర్ అయిపోయినమ్మని బెనిఫిట్స్ అడిగాము. మేము 5 అడిగిన దాంట్లో 1 కూడా అతను ఒప్పుకోవట్లేదు. లేదు, మేము ఏ రోజైతే మేము అడగలేదు అవి ఇస్తామంటున్నారు. అది ఎంతవరకు న్యాయం అదని మేము అడుగుతున్నాము. కానీ ఇప్పటికైనా సీఎం గారు స్పందించి వెంటనే మేము అడుగున్న డిమాండ్స్, నిన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము, ఆయన కూడా 2వ డిమాండ్స్ కరెక్ట్గా ఉన్నదని అంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అయినా సరే ఇవ్వాలి కదని ఆయన కూడా చెప్పడం జరిగింది. అనుకూలంగా స్పందించారు. అయినా సీఎంకి ఈ విషయం తెలియదు అనడం నిజంగా అమాయకత్వంగా ఉన్నది. లేకపోతే జడ్డోడా ఎర్రోడా తెలియడం అనడానికి ఇంత మీడియా ఉన్నది, ఇంత పేపర్ ఉన్నది, ఎంత అల్లుకొల్లంగా ఉన్నా సరే ఆయనకి ఇంకా తెలియదు అనడం మాత్రం అది కరెక్ట్ కాదు. ఇకనైనా సీఎం గారు స్పందించి మా సమస్యలు తీర్చిన వెంటనే మేము సమ్మె విరమిస్తాము, అంతవరకు విరమించమనేసి మేము సీఎం గారికి తెలియపరచండి. అలాగే ఈ సమ్మె 20 రోజుల వరకైనా, నెల రోజులైనా, 15 రోజులైనా సరే మేము చేయడానికి రెడీగా ఉన్నాము. ఇప్పుడు మాత్రం తగ్గేది లేదు. ఏ సమ్మె
నిర్ణయించుకున్నామో ఆ సంధి వరకు రేపటి నుంచి మా అమ్మలు మా అత్తలు మా భర్తలు మా పిల్లలు కూడా